విశ్వసించువాడు కలవరం చెందడు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే, నువ్వు విశ్వాసం ఉంచుతున్నట్లయితే ఏమాత్రం కలవరం చెందవు. ఎందుకు నువ్వు కలవరం చెందాలి? ఏలియా ఆహాబుతో చెప్పాడు, దేవుడు ఏలియాకు బయలుపరిచాడు, విస్తారమైన వర్షం వచ్చే ధ్వని నేను వింటున్నాను. ప్రియులారా, నమ్మిన వాడికే ఆ ధ్వని వినపడుతుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడాలంటే నమ్మాలి. ఏలియా నమ్మి ఆహాబుతో చెప్పాడు, రథం సిద్ధపరచుకో అన్నాడు. తన దాసుని చెప్పాడు, కొండ మీదకి వెళ్ళి సూచన చూడు. ఒక్క మారు చూశాడు, లేదు. 2 మార్లు వెళ్ళాడు, లేదు. 3 మార్లు వెళ్ళాడు, లేదు. 7వ మార్లు వెళ్ళేసరికి అరచెయ్యంత మేఘం. మేఘం చిన్నదే, సూచన చిన్నదే, కానీ వర్షం కుండపోతు వర్షం. చిన్న సూచన నీ జీవితంలో కనపడుతుంది. నమ్ము, ఆశీర్వాదము గొప్పగా చూడబోతున్నావు. మహా ఆశీర్వాదం, మహా అద్భుతాలు చూస్తావు. పేతురు చూసినట్టుగా ఆ వల నిండా చేపలు పడినట్టుగా సమృద్ధైన దీవెన నువ్వు చూడబోతున్నావు నమ్మినట్లయితే.